మరొకసారి ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా దర్శించుట ప్రభు నాకు అనుగ్రహించినటువంటి మంచి తరుణం ఇది. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చి కూర్చొని మనం చేస్తున్నాను. కొంతమంది వాళ్ళ టీవీ కనెక్షన్ ఇచ్చి కుటుంబం అంతా కలిసి చూస్తున్నారు. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, దాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి బైబిల్లో చాలా క్లియర్ రాయబడింది, దెర్ ఇస్ నో పర్మనెంట్ సిటీ ఫర్ అస్ హియర్ ఆన్ ఎర్త్, వీఆర్ లుకింగ్ ఫర్ ద సిటీ దట్ విచ్ ఈస్ టు కమ్. ప్రభు నీ కొరకు నా కొరకు ఒక పరలోక రాజ్యములో ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. దాని పేరేం పేరంటే సెలెస్టియల్ సిటీ. పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ పట్టణంలో మనం ప్రవేశించాలా, ఆ పట్టణంలో ప్రభుత్వం కూడా ఉండాలా, ఆ పట్టణంలో ప్రభుత్వం సహవాసం చేయాలా, ఆ పట్టణంలో ప్రభునందు ఆనందించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా రాయబడినాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం పొందబోయేటువంటి పట్టణం ఎటువంటి పట్టణం అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరియు నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని పరిశుద్ధమైన పట్టణము. ఈ పట్టణములో పాపమునకు స్థావు లేదండి. ఈ పట్టణములో పరిశుద్ధమైనటువంటి పట్టణమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనదైనను జరుగువాడైన దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఆ పట్టణములో ప్రవేశించేవారు, ఆ పట్టణములో నివసించేటువంటి వారందరూ కూడా పరిశుద్ధులని దేవుని వాక్యంలో రాబడింది. పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలో మనం చేరలేము. ఉదయకాలమందు మన జీవితాలను ఒకసారి పరిశీలించుకున్నాము. దావీదు మహారాజు పాపములో పడినప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు, ప్రభువా దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయము, లార్డ్ క్రియేట్ మీ ఏ క్లీన్ హార్ట్. పరిశుద్ధ పట్టణము, హోలీ సిటీ. మనమందరం కూడా పట్టణంలో ప్రవేశించరా. ఈ పట్టణం ఇక్కడ లేదు, కానీ ఈ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూచి ఆ పట్టణంలో ప్రవేశించి ప్రభుత్వం మనం సహవాసం చేయవలసిన వారమై ఉంటున్నాం. రెండవది జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ప్రభువే ఆ దేవాలయమై ఉన్నాడు. ఆయన సన్నిధి ఆయన దేవాలయం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ద ల్యాంబ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎటువంటి పట్టణం అంటే ఆయన ఆలయమై ఉన్నటువంటి పట్టణము. ఆయనే ఆలయమై ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి ఆలయాలు అక్కడ లేవు, కానీ ప్రభువే ఆలయమై ఉన్నాడు. ఈ సంగతి, ఈ మర్మాన్ని మనం తెలుసుకునవలసిన వారమై ఉంటున్నాం. మూడవది జ్ఞాపకం చేసుకున్నాం. గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలోపడను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ఎటువంటి స్థలం అనగా, మూడవది ద ప్లేస్ ఆఫ్ వర్షిపింగ్ ది లార్డ్.
గొర్రెపిల్ల ఆరాధన స్థలము, 4 జీవులు, 24 పెద్దలు, పరలోక సైన్య సమూహం అంతా కూడా రాత్రి మగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రము ప్రభువును ఆరాధించేటువంటి స్థలము. ఈ పట్టణములో ఎల్లప్పుడూ కూడా ప్రభువును ఆరాధిస్తుంటారు, ప్రభువును స్తుతిస్తుంటారు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక్కడ జీవ గ్రంథం ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమేదైనా జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథములో మనం పేరు నమోదు చేసుకున్నాము. ఓటర్ లిస్ట్ లో మన పేరుంటేనే గాని ఓట్లు మనం వేయలేము. పరలోక రాజ్యంలో జీవ గ్రంథములో నీ పేరుంటేనే గాని ఆ పరలోక మహిమలో నువ్వు చేర్చబడవని జ్ఞాపకం చేసుకున్నావు. అది జీవ గ్రంథమందు వ్రాయబడినటువంటి వారి పేర్లు. అక్కడ జీవవృక్షం ఉండును. మరి 2వ వచనములో మనం చూసినట్లయితే ఆ నది యొక్క యువతలో అవతలను జీవవృక్షం ఉండును. ఆ జీవవృక్షము ఆ నది యొక్క ఈ పక్కన ఆ పక్కన ఉండునని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా తోటలో జీవవృక్షం ఏ రీతిగా ఉండిందో, ప్రభు ఏదైతే ఆజ్ఞాపించినాడో పండు తినవద్దన పండు, ఈ దేవుని యొక్క మరి పరలోక పట్టణములో జీవవృక్షంలో నెల కాయను 12 కాపులు, అది నెలకు ఫలించు 12 కాపులుగా కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచులకై వినియోగించును. 3వది అక్కడ రాబడిన మాట వచ్చేదనగా జీవనది, ద రివర్ ఆఫ్ లైఫ్. తర్వాత జీవ జలము, ద వాటర్ ఆఫ్ లైఫ్, ద హోలీ స్పిరిట్. అక్కడ జీవ గ్రంథం ఉంటుంది, జీవ వృక్షం ఉంటుంది. ఆ పట్టణంలో జీవ నది ఉంటుంది, జీవ జలము ప్రవహిస్తుంటది. ఫలభరితమైనటువంటి జీవితమునకు సూచనగా ఉంది. 5వది జ్ఞాపకం చేసుకున్నాం, గొర్రెపిల్ల యొక్క సింహాసనము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉండును. ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటున్నాడు. ఆయన రాజు, ఆయన ప్రభు, ఆయన రాజ్యాన్ని పరిపాలించేది ఆయనని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిపాలించేది రాజకీయ వ్యక్తులు కాదు గాని పరిపాలించేది ప్రభువేని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. గొర్రెపిల్ల యొక్క సింహాసనము, ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ది ల్యాంబ్. 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు గొర్రెపిల్లయే దీపము. 23వ వచనములో రాబడిన మాట, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రభు మనకు దీపమై ఉన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని బైబిల్లో రాయబడి ఉంది. ప్రభు నీలో నాలో దీపాన్ని ఉంచినాడు. ఆ పరలోక పట్టణములో ప్రభువే ఆ గొర్రెపిల్ల యొక్క దీపమై ఉంటున్నాడు. గొర్రెపిల్లయే దానికి దీపము. ఆ పట్టణమంతా కూడా ప్రకాశిస్తుంది. ఆ పట్టణమంతా వెలుగు మహిమతో నిండి ఉన్నది. అక్కడ చీకటికి ఏ మాత్రం కూడా తావు లేదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా చాలా ప్రాముఖ్యమైనది 22వ అధ్యాయం 5వ వచనములో రాబడిన మాట, రాత్రి ఇక ఉండను, ఎండను ఉండదు, దీపకాంతేను సూర్యకాంతేను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేదురు.
యుగ యుగములు రాజ్యం చేస్తారు. ప్రభువే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఆయన రాజు, ఆయన రాజ్యము, ఆయన పరిపాలన. హీస్ ద కింగ్ అండ్ ఇట్ ఈస్ హీస్ కింగ్డమ్. దేవుని వాక్యములో రాబడిన మాట, వారు యుగ యుగములు రాజ్యము ఏలుదురు. ఇట్ ఈస్ ఎ హోలీ సిటీ, పరిశుద్ధమైనటువంటి పట్టణము. ఇది గొర్రెపిల్ల యొక్క ఆలయమైనది. గొర్రెపిల్లనే ఆలయమై ఉన్నాడు. మూడవది, ఆ పట్టణంలో ప్రభువును ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తుంటారు. నాలుగవది, ఆ పట్టణంలో జీవ గ్రంథము, జీవ వృక్షము, జీవనది, జీవ జలము ప్రవహిస్తుంటది. అది ఫలభరితమైన జీవితమునకు సూచనగా ఉన్నది. ఐదవది, గొర్రెపిల్ల యొక్క సింహాసనం మీద ప్రభువే ఆశీర్వాదం ఉంటున్నాడు. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము, ఆయన కనుదృష్టి లోకమందంతటా వ్యాపించింది. గొర్రెపిల్లయే దీపమై ఉన్నాడు ఆ పట్టణానికి. ద ల్యాంబ్ ఈజ్ ద లైట్ ఆఫ్ దట్ సిటీ. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అక్కడ చీకటి ఏమాత్రం ఉండదు. దేదీప్యమైనటువంటి ప్రభు యొక్క వెలుగు అక్కడ ప్రకాశించుంటది. గొర్రెపిల్లయే దానికి దీపమై ఉన్నాడు. ఎందుకంటే ప్రాముఖ్యమైనది ఏమనగా, వారు యుగ యుగములు రాజ్యం ఏలుదురు. దే విల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుడు ఆ పట్టణంలో మనమందరం ప్రవేశించవాలని ఎదురు చూస్తున్నాము. దేవుని వాక్యంలో రాబడిన వాగ్దానం ఇచ్చేమనగా, నిలవరమైన పట్టణము ఇక్కడ లేదు, గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము తొలగిండుగాక. ఆమేన్.